వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు. జై తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాకు తప్ప అందరికీ కేక్ పెడతా, దయ ఉంచి కేక్ తినాలి. తీసుకోండి. చేయబడ్డాను కదా నేను రావాలి సార్, అందుకని బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిత్య కృషివలుడైనటువంటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. ఈరోజు ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో తనదైన మార్కులు, ఎందుకంటే ఈరోజు ఒక అమరావతిని సృష్టించిన, అమరావతిని ముందుకు తీసుకుపోయినా, గాడి తప్పిన రాష్ట్రాన్ని, పోలవరాన్ని గాడిలో పెట్టాలన్నా, రాయలసీమ ప్రాంతానికి ఇటు సాగు త్రాగునీరు తేవాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యమని నిరూపణ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. వారి యొక్క పుట్టినరోజు 75 వసంతాలు. 75 వసంతాలన్న నవయువకుడు మా అధినాయకుడు. ఎక్కడ కూడా ఈరోజు కేవలం వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే తప్ప ఎక్కడ కూడా ఆయనకు ఆ వయసుకు తగినట్టు ఉన్నటువంటి ఉత్సాహం తగ్గడం అనేది ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో, నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి మా తండ్రి గారు విశ్వసనీయతకు మారుపేరుగా, ఎందుకంటే నమ్ముకున్న మాలాంటి కుటుంబాలు, పార్టీ నమ్ముకున్న కుటుంబాలకు ఎన్ని రకాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకుంటూ పోయినసారి మళ్లీ కూడా నాకు ఎమ్మిగనూరు సీటును కేటాయించి కుటుంబ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మా ఎమ్మిగనూరు నుంచి, ప్రజల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో ఇంకా శక్తినిచ్చి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏదైతే ఉందో 2047 వాటిని సాకారం చేసే విధంగా ఇటు అమరావతిని, పోలవరాన్ని, రాయలసీమ ప్రాజెక్టులని, సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్లుగా ముందుకు తీసుకుపోతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే వ్యక్తిగా ఉండాలి.